ఏపీ హైకోర్టులో పులివర్తి నాని ఫ్యామిలీ పిటిషన్ దాఖలు చేసింది. తనతో పాటు తన భార్య, కుమారుడికి 3+3 భద్రత కల్పించాలని పులివర్తి నాని పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారించనుంది. ఇదే విషయంపై మా ప్రతినిధి హరిబాబు ఫోన్ లైన్లో అందిస్తారు. హరిబాబు, ఇటీవల ఎన్నికల తర్వాత జరిగినటువంటి సంఘటనల ఆధారంగా పులివర్తి నానిపై కూడా ఏదైతే పద్మావతి వర్సిటీ వద్ద అతనిపై దాడి చేసి హత్య జరగడంతో పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున డీజీపీ అతను భార్యకి, కుమారుడికి 1+1 సెక్యూరిటీ, అలాగే నానికి 2+2 సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తమ కుటుంబ సభ్యులకు కూడా ప్రాణాపాయం ఉంది కాబట్టి 3+3 సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉందని చెప్పని నానికి కోరుతూ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆ మేరకు హైకోర్టు కూడా పూర్తి మార్గదర్శకాలు జారీ చేసి పోలీసు ఉన్నతాధికారులకు తమ భద్రత, తమ ప్రాణాపాయం నుంచి కాపాడాలని చెప్పి కూడా వాళ్ళు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి ఈ రోజు హైకోర్టులో విచారణ జరగనుంది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా పోలీస్ శాఖ కూడా నాని భద్రతపై కొంత మార్గదర్శకాలు విడుదల చేస్తుంది. భద్రత మరింత పెంచుతారని చెప్పి కూడా కొంత ఆశాభావం అయితే నాని వర్గాలలో, అలాగే తెలుగుదేశం పార్టీ వర్గీయులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నానిపై చమ్మెటలు, అలాగే కర్రలో, రాడ్లతోటి ఇటీవల దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రామారావు. రైట్, థ్యాంక్ యూ హరిబాబు.